ఫీజు జులుంకు చెక్. ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం. బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీ ముందుకు ఇష్టానుసారంగా ఇక వసూళ్లకు చెల్లు కసరత్తు చేస్తున్నటువంటి విద్యాశాఖ. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉందండి. ఏది ఈ విద్యాశాఖలో ఈ ఫీజుల కట్టడికి కొత్త ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు కదా. ఇదంతా కేవలం అంబకే, రాసి పెట్టుకోండి. ఎందుకో మీకు చెప్తా క్లియర్గా. సో ఇక్కడ ప్రైవేటు స్కూల్స్ ఏమైతున్నాయి, ప్రైవేట్ స్కూల్స్లలో ఫీజులకు రెక్కలు వచ్చేసినాయి. ఎక్కడ కూడా అసలు ఎంత దారుణంగా అంటే ఒక చిన్న నర్సరీ చదివేటువంటి అబ్బాయికి 50,000 చిన్న స్కూల్లో, ఇక కొంచెం కార్పొరేట్లు అయితే 2 లక్షల దాకా ఉన్నాయి నర్సరీకి. ఇక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పోతే 3 lakhs 4 lakhs 5 lakhs 10 lakhs వరకు కూడా 8 lakhs 10 lakhs వరకు కూడా ఉన్నాయి. సో వాటికి అడ్డు అదుపు లేదు, ఆ ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులకు అడ్డు అదుపు లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేద్దాం, ఈ కట్టడికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పేసి దానికి కసరత్తు చేస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇది అసెంబ్లీలో నెక్స్ట్ బడ్జెట్లో ప్రవేశపెడతారా? 100% పెట్టరు. ఎందుకో తెలుసా, ఇప్పుడు ఈ ప్రత్యేక చట్టం తీసుకొస్తాం, విద్యాశాఖ కసరత్తు చేస్తుంది అనగానే ఈ ప్రైవేట్ స్కూల్ అన్నిటి అసోసియేషన్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సమావేశం అవుతాయి. ఈ సమావేశం మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఏం చేస్తారు, ఇక విద్యాశాఖ ఎవరి చేతిలో ఉంది? సీఎం చేతిలో ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇక ఎంత 100 కోట్ల 200 కోట్ల 500 కోట్ల 1000 కోట్ల తక్కువే ఉండదు. మినిమం 100 నుంచే స్టార్ట్ అవుతుంది 1000 కోట్ల. సో ఇవన్నీ డబ్బులు అందరు కలిపి ఒక మూట వేసి ఆ మూటను ఈ సీఎంకి ఇస్తారు. ఈయన ఏం చేస్తారు, ఆ మూటలో ఒకవేళ 100 కోట్లు ఇచ్చారు అనుకోండి, 50 కోట్లేమో ఏఐసిసికి పోతాయి, రాహుల్ గాంధీకి పోతాయి, 50 కోట్లేమో ఈయన ఉంచుకుంటాడు. ఒకవేళ 500 వచ్చినానుకో 250 పంచుకుంటారు. దానికి బ్లాక్మెయిల్ చేయడానికి పరోక్షంగా ఈ చట్టం తీసుకొస్తుందని చెప్పేసి వీళ్ళను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నిస్తారు. 100% ఫీజుల నియంత్రణ సంబంధించి ప్రత్యేక చట్టం వస్తే నిజంగా దేనికంటే దానికి నేను సారీ చెప్తా, రేవంత్ రెడ్డి 100% రాదు. కేవలం వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దుబ్బడానికే ఈ ప్రయత్నం తప్ప వేరే ఏం లేదు. 100% ఇదే, నో డౌట్ అలా. సో ఫీజుల నియంత్రణ లేదు, ప్రత్యేక చట్టం లేదు, ఏది లేదు. ఓన్లీ బ్లాక్మెయిలింగ్ చట్టం మాత్రమే ఉంది తెలంగాణలో. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దందాకు మూకుతాడు వేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. దీనికోసం ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారట. అన్ని అనుకుంటున్న జరిగితే ఈ నెల 16 నుంచి జరిగే బడ్జెట్ సమావేశంలోనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసింది. సో విద్యా కమిషన్ నివేదిక అందజేసింది, మళ్ళీ తర్వాత ఆన్లైన్ నుంచి ఆ యొక్క నివేదిక డిలీట్ చేసారు. ఎందుకు డిలీట్ చేసారు? అమలు కాదు కాబట్టి. అర్థమైంది కదా. అంత ఉత్తముచ్చట తప్ప ఏం లేదండి. అందులో కూడా డబ్బులు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించే పరిస్థితి తప్ప వేరే ఏమీ లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మాఫియా ఆగడాలకు చెక్కు, ఇదంతా ఉత్తముచ్చట. మాఫియా ఆగడాలకు చెక్ లేదు, ఏముండదు ఇక్కడ. విద్యా మాఫియాను అడ్డుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయడు. కేవలం డబ్బుల దందా కోసం మాత్రమే ఇదంతా.